अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फाश न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मुदराज ज़ात के अराकीन ने आज मेदक टाउन के गुलशन क्लब से रामदास चौरास्ते तक एक रैली निकालते हुए MLC मिस्टर पी कौशिक रेड्डी की जानिब से मुदराज ज़ात के मुताल्लिक़ नामुनासिब तबसरा करने को लेकर एहतजाज किया। एहतजाजियों ने इस मौके पर पी कौशिक रेड्डी का पुतला भी नजर आतिश किया। एहतजाजियों ने कहा कि कौशिक रेड्डी की जानिब से मुदराज ज़ात के खिलाफ तबसरा किए हुए इतने दिन हो गए, लेकिन उन्होंने अभी तक मुआफ़ी नहीं मांगी है। उन्होंने हुकूमत से मुतालबा किया कि फिलफौर कौशिक रेड्डी को पार्टी से बरतरफ किया जाए। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के जरिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। ముదిరాజు బంధువులం అందరం కలిసి ఈరోజు మొన్న జరిగిన 22వ తారీఖు రోజు జరిగిన ఏదైతే ముదిరాజు ముద్దుబిడ్డను ఛానల్ అజయ్ను తీవ్రంగా ముదిరాజులను ఖండిస్తూ పుట్టినందుకు దుర్భాషలు ఆడుతూ గంజగొడక ముడయ్యూరని ఇటువంటి దుర్భాషలు మాట్లాడుతూ ఇంకెన్నో చెప్పాలని మాటలు నోటికి వచ్చినట్టు మాట్లాడి మా ముదిరాజు పెద్ద సంఖ్య ఉన్న వ్యక్తుల మీద దోషించి ఇట్లా మాట్లాడితే రేపు పొద్దుగాల బాగుండేది. ముద్రాజులందరూ ఐక్యతం అవుతారు. కౌశల్ వెంటనే దీన్ని విరమించుకొని 24 గంటల క్షమాపణ చెప్పకపోతే రోజు రోజుకి ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు జరగబడతాయి. వెంటనే కౌశల్ రెడ్డిని చర్య తీసుకోవాలి. ఈరోజు అదేవిధంగా మేము పట్టణంలో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చడానికి ముందుకు పోతున్నాము. మెదక్ టౌన్ తరపు నుంచి ముద్రాజు బంధువులు వచ్చిన అందరికీ ఆ యొక్క అభినందన. అది ప్రభుత్వం కూడా న్యాయస్థానాలు కూడా సుమోటో కింద కూడా కేసు బుక్ చేయాలని చెప్పి కూడా న్యాయస్థానాన్ని కూడా కోరుతున్నాం. ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాం. తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం 2వ తారీఖు నాడు ముదిరాజు కౌశిక్ రెడ్డి చేసిన దాడిని మెదక్ జిల్లా తరఫున ఖండిస్తున్నాం. ఈ కౌశిక్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఈ ముదిరాజులను యావత్ తెలంగాణ ముదిరాజులు అందరూ కుక్కలనిద్దరి కాకుండా అందరి యావత్తు ముదిరాజు బిడ్డలు అందరం తిట్టడం జరిగింది అని నోరికి ఎంతుందో అంత దుష్ట ప్రచారాలతో తిట్టడం జరిగింది. కాబట్టి కౌశిక్ రెడ్డికి ఈరోజు మెదక్ జిల్లాలో దిష్టి బొమ్మ దగ్ధం చేస్తున్నాం. అట్లనే మన మెదక్లో పిఎస్లో కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కౌశిక్ రెడ్డిని ఏదైతే ఉందో గతంలో కూడా అతను మన గవర్నర్ మీద కూడా ఆచితూచి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ రోజు కూడా యావత్తు తెలంగాణ పబ్లిక్ కూడా మొత్తం చూడడం జరిగింది. కాబట్టి వెంటనే కౌశిక్ రెడ్డిని మన పార్టీ నుంచి సస్పెండ్ చేసి MLC పదవి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము మెదక్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కేసీఆర్ కూడా ఒక విన్న చెప్తున్నాం. తెలంగాణలో అతిపెద్ద సంఖ్య ఉన్న ముదిరాజం కావన్నా నీ కౌశిక్ రెడ్డి కావన్నా కూడా మేము కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం. ఇలా ముదిరాజు ఇంత పెద్ద సంఖ్య ఉన్నది, ఇంత పెద్ద ముదిరాజులను కౌశిక్ రెడ్డి అటువంటి దుర్మార్గులు ఇట్లా తిడుతుంటే నువ్వు ఇప్పటికి కూడా స్పందన గవర్నమెంట్ నుంచి ఏ స్పందన రాలేదు. కాబట్టి రేపు ఎలక్షన్లలో కూడా కేసీఆర్కు ముదిరాజులు నిన్ను కూడా పొందబెట్టే టైం దగ్గరికి వస్తుంది. కాబట్టి కేసీఆర్ ముదిరాజుల పక్కన ఉంటావా, కౌశిక్ రెడ్డి పక్కన ఉంటావా, ఇట్లా దుర్మార్గులు ఎవరైతుండ్రో వాళ్ళ పక్కన ఉంటావా, నీకు ఇంకోటి హెచ్చరిస్తున్నాం. ఈరోజు MLC కానీ రాజ్యసభ కానీ ఎవరికి ఇవ్వాలి? ఓ పెద్ద మనసు ఎలక్షన్లకు పోని పెద్ద మనసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. అటువంటిది యువకులకు ఇచ్చి నువ్వు నానా తిప్పలు వినిపిస్తున్నావు. ఎలక్షన్లో హుజరాబాద్ ఎలక్షన్లో కూడా చూసినాం. కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. కౌశిక్ రెడ్డి నీకు తెలుసో తెలియదో నీ మండల్లో నీ పోలింగ్ బూత్లో నిన్ను చెప్పులతో కొట్టింది మీరు. ఆ సంగతి మర్చిపోయినావా? ఇలా ఈటెల రాజేందర్ ఎంబడి ఉంటున్నారు ముదిరాజులు అందరూ. ఈటెల రాజేందర్ మొడ్డనే మంచి ఉన్నారు, నా మొడ్డ బాగలేదని గలీజు వారసు మాట్లాడిన లుచ్చాలమ్మని కొడుక నీకు సిగ్గు శరం ఉండాలి అనుకుంటున్నావు. కానీ కొడుక నిన్ను ముదిరాజు ఎక్కడ అటాక్ చేస్తారు. నిన్ను ఎక్కడ చూడు గల్లీలో కానీ నేను హుజరాబాద్లో కానీ ఎక్కడ కూడా నేను తిరగనీయకుండా ఎంబడి వారు సంస్థలు అని చెప్పి ఈ మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తాను.